గ్యారేజ్ గత 5 ఏళ్లలో వాళ్ళు ఫుల్ పవర్ఫుల్. కేంద్ర పెద్దల్ని కలవాలనుకుంటే చాలు అలా అపాయింట్మెంట్ ఫిక్స్. పని ఏదైనా ఫ్యాన్ పార్టీ పెద్దలు తలుచుకుంటే టక్కున పూర్తయిన పరిస్థితి. దానంతటికీ ఓ కారణం పెద్దల సభలో వైసీపీకి బలం ఉండటమే. ఇదే బీజేపీ బలహీనతగా ఉండేది. కానీ ఇప్పుడు రాజ్యసభలో కూటమి పార్టీల బలం పెరుగుతోంది. వైసీపీ వీక్ అవుతూ వస్తోంది. ఏపీలో పట్టు కోల్పోయిన జగన్ కు రోజుల్లో హస్తినలోనూ అంత ఈజీగా ఉండబోదా? ఒకప్పటి వైసీపీ బలమే ఇప్పుడు ఆ పార్టీకి బలహీనతగా మారబోతోందా? రాజ్యసభలో తగ్గుతూ వస్తున్న వైసీపీ బలం. మొన్నటి వరకు రాజ్యసభలో బలమున్న 4వ అతిపెద్ద పార్టీగా వైసీపీ. ఏడాదిగా పెద్దల సభలో వీకవుతూ వస్తున్న ఫ్యాన్ పార్టీ. రాజ్యసభలో ఉన్న బలంతోనే ఢిల్లీలో చక్రం తిప్పిన జగన్. ఏపీలో పట్టు కోల్పోయిన జగన్ కు ఇక ఢిల్లీలోనూ సేమ్ సీనేనా? పవర్లో ఉన్నప్పుడు ఏం చేసినా బాగుంటుంది, ఎక్కడికెళ్లినా సాదర స్వాగతం కామన్. వన్స్ అపోజిషన్ లోకి వచ్చేస్తేనే అసలు కనిపిస్తుంది. వెంట ఉన్న వాళ్ల జంపింగ్లు కీలక పాత్ర పోషించిన నేతలంతా సైలెంట్ మోడ్ తో ఒకప్పుడు అరచేతిలో ఉన్న అధికారం కాస్త ఆమడ దూరంలోకి వెళ్లిపోతుంది. వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారట. 2019లో బంపర్ మెజారిటీతో పవర్లోకొచ్చి అటు లోక్సభలో 22 మంది, ఇటు రాజ్యసభలో 11 మంది ఎంపీల బలంతో 5 ఏళ్ల పాటు బలమైన పార్టీగా నిలిచింది ఫ్యాన్ పార్టీ. కట్ చేస్తే 2024కు వచ్చేసరికి వైసీపీ లోక్సభ సభ్యుల సంఖ్య 4కు పడిపోయింది. ఇక పెద్దల సభకు వచ్చేసరికి రోజు రోజుకు సీన్ మారిపోతూ వస్తోంది. రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీల బలంతో ఇన్నాళ్లు కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేసింది ఫ్యాన్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది. సంఖ్యాబలం పరంగా వైసీపీ వెనకబడిపోతే కూటమి బలపడితే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కూడా పెను సంచలనాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందన్న చర్చ మొదలైంది. 2024 వరకు వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీల బలం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైందో అప్పట్నుంచి వరుసబెట్టి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే 4 రాజ్యసభ ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలోకి జంప్ అయ్యారు. మరో 3 ఎంపీల పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. అంటే రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం 4కు పడిపోనుంది. మొన్నటి వరకు 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో దేశంలో 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి 2024 ఎన్నికల తరువాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. వైసీపీ రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు టీడీపీలో చేరారు. మరో ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా కీ రోల్ ప్లే చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నాటికి వైసీపీకి చెందిన మరో 3 రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ల పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో వైసీపీకి కేవలం 4 రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగులుతారు. లోక్సభ, రాజ్యసభ కలిపి వైసీపీ సంఖ్యాబలం 8కి పరిమితం కానుంది. అదే సమయంలో వైసీపీ నుంచి ఖాళీ అవుతున్న స్థానాలు కూటమి ఖాతాలో చేరనున్నాయి. దీంతో పెద్దల సభలోనూ కూటమి బలం పెరగనుంది. వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల బలమే నేషనల్ పాలిటిక్స్ లో స్పెషల్ గా ఢిల్లీ పెద్దల దగ్గర ఫ్యాన్ పార్టీకి వెయిటేజ్ గా ఉండేది. జగన్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినా కేంద్రానికి అవసరమైన ప్రతిసారి ఢిల్లీ పెద్దలు ఆయన మద్దతు కోరుతూనే ఉన్నారు. జగన్ కూడా బీజేపీ తెచ్చిన బిల్లులకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఓ విధంగా జగన్ కు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎంపీల బలం కూడా ఓ కారణమనే చర్చ ఉంది. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ మద్దతు కోరింది ఎన్డీఏ. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు. ఏపీలో జగన్ కు రాజకీయ శత్రువుగా టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అయినా బీజేపీ పెద్దలు జగన్ మద్దతు తీసుకున్నా ఏమీ అనలేని పరిస్థితి టీడీపీది. అయితే ఇప్పుడు వైసీపీ సంఖ్యాబలం తగ్గుతూ కూటమి బలం పెరిగితే రానున్న రోజుల్లో బీజేపీ పెద్దలకు కూడా జగన్ అవసరం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఓ విధంగా జగన్ కు ఇబ్బందికర అంశంగా మారే పరిస్థితి అంటూ చర్చ సాగుతోంది.
ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీఏ టీడీపీ మద్దతుతో అధికారంలో కొనసాగుతోంది. దీనికి తోడు రాజ్యసభలోనూ టీడీపీ బలం పెరిగితే పార్లమెంటు ఉభయ సభల్లో ఆ పార్టీ పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఏపీలో జగన్ విషయంలో టీడీపీ తీసుకునే రాజకీయ నిర్ణయాలకు బీజేపీ పెద్దలు అడ్డు చెప్పే అవకాశాలు తగ్గొచ్చన్న అంచనాలున్నాయి. అప్పుడు రాజకీయంగా జగన్ విషయంలో టీడీపీ స్వేచ్ఛగా ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు వెనకాడదన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. జగన్ ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసులపై టీడీపీ ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా బీజేపీ పెద్దలు బ్రేకులు వేస్తున్నారనే టాక్ ఉంది. అయితే రాజ్యసభలో కూడా కూటమి సభ్యుల సంఖ్య పెరిగితే టీడీపీ దూకుడుకు బీజేపీ నేతలు కూడా అడ్డు చెప్పకపోవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అసెంబ్లీలో ఏపీలో జగన్ కు ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఎంపీల బలం కూడా జగన్ కు ఇప్పటి వరకు కలిసి వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ పట్టు కోల్పోతే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.